ఈ కొద్దిమంది వ్యక్తుల్లో నాకైతే మన జయరాం కోమటి ఒకరు. దాదాపు 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం మాది. అమెరికాలో దిగుతామంటే, అమెరికా వెళ్దామంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు మనకి కోమటి జయరాం. నాకే కాదు, చాలామంది ఇండియన్స్కి, ప్రత్యేకించి తెలుగు వాళ్ళకి అమెరికాలో చాలామంది నాయకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, చాలామంది బిజినెస్ పీపుల్ ఉన్నారు, రకరకాల వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా ఒక హౌస్ హోల్డ్ నేమ్ లాగా ఉన్న వ్యక్తి కోమటి జయరాం. మరి చూస్తూ ఉన్నాం మనం ఈ 30 ఏళ్ల ప్రయాణంలో ఎన్నిసార్లు అమెరికా వచ్చినా కూడా ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి కూడా మళ్ళీ తిరిగి రిటర్న్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కేదాకా కూడా మనతో పాటు ఉండి, మనతో పాటు మొత్తం టైం స్పెండ్ చేసి, తన వ్యాపారాలు లేకపోతే మిగతా అన్ని కార్యక్రమాలు కూడా పక్కన పెట్టి మనతో టైం స్పెండ్ చేసే రోజులన్నీ నాకు గుర్తున్నాయి. మరి ఆయనకు సంబంధించి ఈరోజు ఒక ఫెలిసిటేషన్ చేయటం చాలా సంతోషం. అంటే ఫెలిసిటేషన్ అంటే మామూలుగా చాలామంది వ్యక్తులకి చాలాసార్లు మనం చేసుకుంటూ ఉంటాం. ఏదో ఒక కార్యక్రమం జరిగినప్పుడు, లేకపోతే ఒక గొప్ప పని సాధించినప్పుడు కానీ, లేదా ఒక పదవి పొందినప్పుడు కానీ, ఇవన్నీ మనం ఫెలిసిటేషన్ అనేది మనకి క్వైట్ కామన్. కానీ ఇక్కడ జయరాంకి ఈ పదవి అనేది నేను చాలా గొప్పదని నేను అనుకోవట్లా. యాక్చువల్గా ఇంతకుముందు ఆయనకు లాస్ట్ టైం కూడా పాత 2014-19లో సేమ్ ఈ అమెరికా రిప్రజెంటేటివ్గా పోస్ట్ ఇచ్చినప్పుడు అనేవాళ్ళం, క్యాబినెట్ ర్యాంకు లేకపోతే దీనికి బల్బు కారంటే ఏముందా, ఆఫీస్లోకి వెళ్తే ఒక బ్లూ బల్బు తెచ్చి పెట్టుకోవచ్చు. అట్లా కాదు, మేమందరం ఓట్లతోటి ఏదో గెలిచిన వ్యక్తులు, కానీ నువ్వు ప్రజల మనసులతో గెలిచిన వ్యక్తివి. నువ్వు, నీకు ఈ క్యాబినెట్ ర్యాంకులు వీటన్నిటికంటే కూడా ప్రజల మనసులో నీకు చాలా గొప్ప స్థానం ఉందని చెప్పని ఆయనకి చాలాసార్లు చెప్పడం జరిగింది. మరి చూస్తూ ఉన్నాం మనం, ఆయన ఎప్పుడు ఇండియా వచ్చినా కూడా, నేను ఇన్నేళ్ళలో ఏ రోజు కూడా జయరాంని సింగిల్గా ఒక్కడే ఎప్పుడు నేను కలవాల. అంటే అంతమంది ఎప్పుడు కూడా జనాలతో ఉండే వ్యక్తి, తన కోసం అంటూ ప్రాణం పెట్టే ఒక సూసైడ్ గ్యాంగ్ ఎప్పుడు కూడా జయరాంతో ఉంటుంది. మరి ఇటీవల ఆయనకి విజయవాడలో ఒక చిన్న ఫెలిసిటేషన్ చేశారు. ఫెలిసిటేషన్ పేరుకి చిన్నదే, కానీ బహుశా నాకు తెలిసి ఒక ముఖ్యమంత్రి లేకపోతే ఇంకా అటువంటి పోస్టులకు ఇస్తే ఎలాంటి ఫెలిసిటేషన్ అవుతుందో అలాంటి ఫెలిసిటేషన్ అయింది. దాదాపు 60-70 మంది వివిధ ప్రాంతాల నుంచి మంత్రులు కావచ్చు, లేకపోతే ఇతర నాయకులు కావచ్చు, వాళ్ళందరూ వచ్చారు. అందరూ కూడా ఒక ఆశ్చర్యం వేసింది, ఏంటి జయరాంకి ఇచ్చిన పదవి ఇంత పెద్దదా, ఇది ఇంతమంది వచ్చారు ఏంటి అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఆ ఫంక్షన్ జరిగింది. అంటే అది ఆ పదవి వల్ల కాదు, ఆ జయరాంకి ఉన్న క్యారెక్టరు, తను అందరితో ఉండే ఈ పద్ధతి, తన వ్యక్తిత్వం, తన క్రమశిక్షణ, కష్టపడే తత్వం, వీటన్నిటి వల్ల జరిగింది తప్ప లేదో ఒక స్పెషల్ రిప్రజెంటేటివ్ అమెరికా అనే పోస్ట్కి సన్మానం కాదు. అది జయరాం యొక్క వ్యక్తిత్వానికి, ఆయన యొక్క క్యారెక్టర్కి, ఆయన యొక్క ఇమేజ్కి, ఆయన యొక్క పాపులారిటీ జరిగిన సన్మానంగా నేను ఫీల్ అవుతూ ఉన్నాను. మరి జయరాం ఇంకా ఇది పదవులు అనేది చాలా చిన్న ఆయనకి, ఇంకా కూడా యాక్చువల్గా పెద్ద వాటిలో రావాలి ప్రజా జీవితంలోకి. మేమందరం ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మేము పనిచేసినప్పుడు ఎలాగైతే మేము ఒక పబ్లిక్కి సర్వీసో లేకపోతే ఇంకోటి అందుబాటులోకి వచ్చేసేవాళ్ళం, ఆయన పదవిలో లేకపోయినా కూడా అది ఏ కెలామిటీ అయినా, లేదు ఇంకొక క్రైసిస్ అయినా, లేదు ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ అయినా కూడా అటు అమెరికాలో తనుంటమే కాకుండా తన టీం ద్వారా అందరినీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఎప్పుడు కూడా మరి దాంట్లో ముందుండేవాడు. ప్రత్యేకించి నాకేంటంటే, నాకు మర్చిపోలేని, నాకు ఎప్పుడు కూడా ఒక స్వీట్ మెమరీ. నేను హెచ్ఆర్డి మినిస్టర్గా అమెరికా వచ్చినప్పుడు ఆ రోజుల్లో ఈ స్మార్ట్ క్లాసెస్ పెట్టాలని చెప్పని మేము అనుకున్నప్పుడు దాదాపు ఒక 2 వీక్స్ పైన అమెరికాలో ఉన్నాం. ఆ 14 రోజులు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక సుడిగాలి పర్యటనలాగా చేసాం. ఎవ్రీ డే ఒక సిటీ, సాయంత్రం మీట్ అండ్ గ్రీట్, ఒక దాదాపు 200-300 మంది మన ప్రముఖులు కలవటం, వాళ్ళందరితో మాట్లాడటం, అట్లా అందరూ కూడా క్లాసెస్ వాటికి వాళ్ళతో ఇన్వాల్వ్ చేయటం. దాదాపు 5,000 స్కూల్స్లో మనం స్మార్ట్ క్లాసెస్ చేస్తాం. ఇప్పుడు కూడా ఇది ఒక ట్రెండ్ సెట్ చేసిన ఈవెంట్, అది ఒక రికార్డు ప్రోగ్రామ్. అది అటువంటి ప్రోగ్రామ్ సక్సెస్ అయిందంటే అది ప్రత్యేకించి జయరాం అండ్ టీం ఆ రోజు చేసిన ఎఫర్ట్ అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం కూడా ఇది కాదు. మరి తప్పకుండా జయరాం గారికి ఈ ఫంక్షన్కి యాక్చువల్గా అందరూ కూడా పిలిస్తే ఫిజికల్గా వచ్చి ఉండేవాళ్ళం, కానీ జయరాం అట్లా అనుకోకుండా ఈ జూమ్ కాల్ ద్వారా పిలిచి చేయించారు. ఏదేమైనా ఆర్గనైజర్స్కి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక మంచి కార్యక్రమం ఇది. ఆయన పదవి కంటే కూడా ఆయన వ్యక్తిత్వానికి, ఆయన ఇమేజ్కి, ఆయన క్యారెక్టర్కి చేస్తున్న సన్మానం అని చెప్పని నేను అనుకుంటా ఉన్నాను. ఇంకా కూడా ఇంకా పెద్ద పదవులు, నిజంగా కూడా ఉండే పదవులు, పెద్ద పదవులు కూడా రావాలి. ఆ పదవులు వచ్చిన తర్వాత మాకైతే జయరాం మీద కోపం ఏంటంటే, తను ఎప్పుడు వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, హైదరాబాద్తో కన్ఫైన్ అవుతూ ఉన్నాడు.
ఈరోజు వైజాగ్ అనేది కూడా ఒక హ్యాపెనింగ్ ప్లేస్. మరి అటువంటి వైజాగ్లో 2-3 సార్లు ప్రోగ్రామ్స్ అనుకున్నాం, అవి ఇప్పుడు మిస్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఈసారి తప్పకుండా జయరాంకి డయాస్ పైన ఇప్పుడు అనౌన్స్ చేయాలి ఆయన. నెక్స్ట్ ఈసారి ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వైజాగ్లో నీకు ఫెలిసిటేషన్ ఖచ్చితంగా చేయాలి. అది నా ఆధ్వర్యంలో చేస్తాం. తప్పకుండా దానికి అంగీకరించి దాన్ని అనౌన్స్ చేస్తామని చెప్పి కూడా మరొకసారి కోరుకుంటూ, మరి ఇప్పటికే చాలామంది అందరూ కూడా మాట్లాడుంటారు జయరాం గురించి. మీకు చివరిగా నేను కన్క్లూడ్ చేసే ముందు ఒకటే, మనకి భారతంలో శ్రీకృష్ణుడు చూస్తూ ఉంటాం. 16,000 మంది గోపికలు ఆయనకి. ఏ గోపికతో మాట్లాడినా కూడా శ్రీకృష్ణుడు నావాడే, నాకే సొంతం అనుకుంటారు. జయరాం కూడా ఈ సేమ్ నల్ల శ్రీకృష్ణుడు ఆయన. ఆయనతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరు కూడా జయరాం నాకే సొంతం, నాతోనే బాగుంటాడు అనుకుంటారు. కానీ అందరితో ఆయన ఒకలాగా ఉంటాడు, అందరినీ ప్రేమిస్తాడు, అందరూ కూడా ఆయన్ని ప్రేమిస్తారు. అటువంటి జయరాంకి నిండు నూరేళ్ళు మంచి హెల్త్ తోటి మంచి దీంట్లో ఉండాలని కూడా కోరుకుంటూ, ఆయన ఒక ప్రజా సేవకుడిగా ఉండాలి. అంతేకాదు ఆయనలో మంచి నటుడు కూడా ఉన్నాడు, చాలా కొద్దిమందికే తెలుసు. కాబట్టి భవిష్యత్తులో మంచి నటుడు కూడా ఉన్నాడు. భవిష్యత్తులో ఆయనతో ఆ దీంట్లో కూడా మంచి చేయించి అది కూడా మనందరం కూడా చూడాలని కూడా మరొకసారి కోరుకుంటూ, అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ జయరాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, sir. Thank you so much for joining with us. థ్యాంక్ యూ Thanks, Anna. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.